కూడా తెలియజేస్తారు. Sir, what about railway bill, sir? Yesterday, railway minister Ashwini was saying that we are negotiating regarding Yes. railway bill. రైల్వే జోన్కి కూడా సంబంధించి గత 10 సంవత్సరాలు ఎలాంటి పోరాటం చేశామో ప్రతి ఒక్కరికి కూడా తెలుసు. అందులో ప్రధానంగా నేను రైల్వే జోన్ వస్తే ఉత్తరాంధ్రకి ముఖ్యంగా మా శ్రీకాకుళం ప్రాంతానికి కూడా చాలా లాభం జరుగుతుందని నేను కూడా ఒక సాధారణ ఎంపీగా ఆ రోజుల్లో ఉన్నా సరే చాలా పోరాటం చేశాను, చాలా ప్రయత్నం చేశాను. అయితే ఆఖరికి వచ్చేసరికి గత 5 సంవత్సరాలు ఎక్కడ లోపం జరిగిందనంటే రైల్వే జోన్ అనౌన్స్ చేసినప్పటికీ రైల్వే జోన్కి కావాల్సినటువంటి ల్యాండ్ ఆ రోజు స్టేట్ గవర్నమెంట్ నుంచి ప్రాపర్గా చూపించలేకపోయారు. ఎంతండి ల్యాండ్? 52.5 ఎకరాలు చూపించలేకపోయారు. దానికి కావాల్సినటువంటి పర్మిషన్స్ కానీ దానికి అప్పజెప్పాల్సినటువంటి విధానం కానీ ఇవేవి కూడా చేయకుండా గత 5 సంవత్సరాలు అదంతా కూడా వెనక పెట్టారు. కాబట్టి ఆ రోజు ఎటువంటి ప్రోగ్రెస్ కూడా రైల్వే జోన్లో మనం సాధించలేకపోయాం. మళ్ళీ మన ప్రభుత్వం వచ్చిన తర్వాత అది కూడా మళ్ళీ ప్రయారిటీగా తీసుకొని నేను కూడా కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ గారితో కూడా మాట్లాడాను. చంద్రబాబు నాయుడు గారు కూడా స్వయంగా విశాఖపట్నంలో రైల్వే జోన్ అతి త్వరలో మనం పెట్టాలి అన్న ఆలోచనతో ఆయన కూడా కేంద్ర ప్రభుత్వానికి 2 సార్లు ఢిల్లీ వచ్చినప్పుడు కూడా ఈ ఇష్యూ మీద కూడా ఆయన మాట్లాడడం జరిగింది. కేంద్ర ప్రభుత్వం కూడా చాలా పాజిటివ్గా ఉన్నారు. వాళ్ళకి కావాల్సినటువంటిది ల్యాండ్ వాళ్ళ చేతుల్లో పెట్టాలి. ఆ ల్యాండ్ పెట్టడానికి ఇక్కడ స్థానికంగా ఉన్న డిఆర్ఎం గారు, వైజాగ్ కలెక్టర్ గారు, అక్కడ ఆర్ఎన్బి అధికారులు వీళ్ళందరి తాలూకా సమక్షంలో రివ్యూ మీటింగ్ కూడా పెట్టుకొని సైట్ కూడా ఇన్స్పెక్ట్ చేసుకొని సైట్ తాలూకా టెక్నికల్ ఫీజిబిలిటీ అవన్నీ కూడా స్టడీ చేసి దానికి డ్యూ డెలిజెన్స్ ఏదైతే ప్రొసీజర్ ఉందో ఆ ప్రొసీజర్ అంతా కూడా స్టార్ట్ చేసాం. ఇనీషియల్గా స్టడీ చేసిన తర్వాత వాళ్ళు చెప్పినటువంటి రిపోర్ట్ ఏంటంటే బ్రహ్మాండంగా ఉంది సైట్, ఎక్కడ కూడా ఎటువంటి ప్రాబ్లం లేదు. సో ప్రభుత్వ పరంగా ఏవైతే కార్యక్రమాలు మనం చేసి అప్పచెప్పాలో ఆ ప్రాసెస్లో ఈరోజు ఉంది. కాబట్టి అతి త్వరలో అది జరగబోతుందన్న కాన్ఫిడెన్స్ కూడా స్థానికంగా అధికారులు మాకు చెప్పడం జరిగింది. కాబట్టి మాకైతే ప్రత్యేకంగా అందులో జాప్యం జరుగుతుందనో లేకపోతే ఏదైనా ఇబ్బందులు వస్తాయనో మాత్రం ఎక్కడ కూడా ఎటువంటి అనుమానం లేదు. వీలైనంత త్వరగా అది స్పీడప్ చేసుకొని అక్కడ ఒక టెంకాయ కొట్టే విధంగా మేము కార్యక్రమాలు చేస్తాం. సార్, ఎయిర్పోర్ట్ కి అనుసంధానంగా కావాల్సిన కనెక్టివిటీ ఏదైతే ఉందో ట్రంపెట్ కోసం ఎప్పుడు నిర్మాణ పనులు ప్రారంభంగా ఉన్నాయి, ఎందుకు ఆలస్యం ఉంది? ట్రంపెట్ గురించి ఎన్హెచ్ఏతో మేము సంప్రదింపులు చేస్తున్నాం. అక్కడక్కడ కొంచెం కమ్యూనికేషన్ గ్యాప్ ఎక్కడో వస్తుంది. అందుకని నేను కూడా బాధ్యత తీసుకొని ఎన్హెచ్ఏ వాళ్ళతో కూడా మాట్లాడి, ఎందుకంటే స్థానికంగా మన స్టేట్ గవర్నమెంట్ నుంచి ఏవైతే చేయాలో అవన్నీ కూడా ప్రాపర్గా చేస్తున్నారు. ఎన్హెచ్ఏతో కూడా మాట్లాడతాం. అయితే మనకి 1.5 year ఈ ప్రాసెస్ ఉంది. కాబట్టి ఇందులో ట్రంపెట్ కానీ మనకి వైజాగ్ నుంచి వచ్చే దీంట్లో ఒక 12 పాయింట్స్ మనం ఐడెంటిఫై చేసాం. ఏవైతే ట్రాఫిక్ కంజెషన్ పాయింట్స్ ఉన్నాయో అవి కూడా మనం డెవలప్ చేసుకోవాలి. ఎందుకంటే ఇక్కడ మేజర్ ట్రాఫిక్ మన విశాఖపట్నం టౌన్ నుంచే వస్తుంది. సో వాళ్ళకి వచ్చినప్పుడు ఎటువంటి అంతరాయం లేకుండా హైవే కనెక్టివిటీ ఉండాలని దాని గురించి కూడా